ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనం మొదటి భాగం. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది. దేవుడు యాకోబును దీవిస్తూ, మరి నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానమే ఈ ఉదయకాలం ప్రభు మనకి అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మనము తన కృప చొప్పున ఫలించి అభివృద్ధి పొంది తన నామాన్ని మహిమపరచటమే మరి ప్రభు యొక్క చిత్తము ఈ లోకంలో మన పట్ల. నిశ్చయంగా మరి ప్రభుని ఎరిగిన బిడ్డలముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనము మరి అదే పిలువబడినటువంటి స్థితిలో భౌతికంగాను ఆత్మీయంగాను ఆయా బలహీన స్థితిలోనే ఉండాలి అనేది దేవుని చిత్తం కాదు. కానీ మనం అన్ని విషయాల్లో ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ మరి మన అభివృద్ధి తేటగా ఇతరులకి కనపడడం ద్వారా ప్రభు నామము మహిమపరచడం ప్రభు యొక్క చిత్తం. కాబట్టి మనం అన్ని విషయాల్లో మొదటిగా మరి ఆత్మ విషయంలో మనం ఫలించాలి. మనం ఆత్మీయతలో, ఆత్మ విషయంలో, ఆత్మ ఫలములలో ఫలిస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత అన్ని రకములైన దీవెనలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలం మరి దీవెన, ధనము, ఆశీర్వాదము, ఉద్యోగములు, మరి గృహములు, వ్యాపారములు ఇవన్నీ బహుగా బ్లెస్ అవ్వడమే దీవెన అని కాదు. కానీ ఇవి కాదు, మొదటిగా మనం దేవుని యందు, దేవుని సహవాసంలో క్రీస్తు స్వారూప్యం మనలో దినదినము అభివృద్ధి అవుతున్న కొలది మరి దానిని బట్టి మన విషయమే ప్రభు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి ఒకనాడు మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు మరి దేవునితో పెనుగులాడేవాడిగా, దేవునితో పోరాడేవాడిగా, దేవుని స్తుతించే ఇజ్రాయేలుగా మారినట్లుగా మనము కూడా మరి లోకములో ఒక పోలికలో బ్రతుకుతూ ఒక రీతిగా కొనసాగుతున్న మనం దేవుని కృప మనల్ని వెతుకుతూ మనల్ని రక్షణలోనికి నడిపించినది మొదలుకొని దినదినము సంఘములోను, వాక్యము ద్వారాను, ప్రభు కార్యముల ద్వారాను మరి బోధ చేయబడుతున్న వారమై, ప్రత్యక్షతలు పొందుకుంటున్న వారమై క్రమక్రమముగా సంవత్సరములు జరుగుతూ ఉండగా మనలో క్రీస్తు యేసు స్వారూప్యం వస్తున్న కొలది మరి నిశ్చయంగా ఆత్మలో మనం వర్ధిల్లుతున్నట్లు దాని తర్వాత ఇహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలోనూ ప్రభు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. మొదటిగా మన ఆత్మీయ జీవితం మరి అది ఫలించి అభివృద్ధి పొందాలి అని ప్రభు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు ఫలించి అభివృద్ధి పొంది మరి జనముల సమూహంగా నీవు చేయబడతావు అని, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ రీతిగా నిన్ను ఆశీర్వదించదనని ప్రభువైన యేసు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆశీర్వాదం, ఫలింపు, అభివృద్ధి, దీవెన, భౌతిక సంబంధమైన అన్ని విషయాల్లో దేవుడిచ్చుటకు ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, సామర్థ్యం ఉన్న దేవుడు. అయితే మొదటిగా మనం ఆత్మలో ప్రభు యొక్క రూపాంతరం, ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఉన్నప్పుడు భౌతిక సంబంధంగా కూడా మనం ఫలించబోతున్నాం, అభివృద్ధి పొందబోతున్నాం. కాబట్టి ఈ రోజు వరకు ప్రార్థన విషయంలో, దేవుని సహవాస విషయంలో, సంఘం విషయంలో ఎక్కడ బలహీనపడి లోపములతో ఉన్నామో వాటన్నిటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, క్షమించమని వేడుకుందాం. వీలైతే ఉపవసించి ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవుడు కరుణా స్వరూపి, ఆయన మరి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. మనం వేడుకుంటుండగా ప్రభు మనల్ని క్షమించి ఇక క్రమముగా ఆయన మార్గంలో మనల్ని నడిపించి క్రీస్తు యేసు పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మనల్ని తీసుకొని వచ్చి అనంతరము మనకి మంచి ఫలింపును, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని గర్భఫల విషయంలో, వ్యాపారాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో, వివాహాల విషయంలో అన్ని ఏరియాస్లో ప్రభు మనల్ని ఫలింపచేసి అభివృద్ధిని దయచేయబోతున్నాడు. కాబట్టి ప్రభువుకు లోబడదాం. ఈ ఉదయకాలమే ఈ వాగ్దానం వింటూ ఉండగానే మంచి తీర్మానం, సిద్ధపాటులోనికి నువ్వు రాగలిగితే దేవుడు నిశ్చయంగా నిన్ను చక్కగా
చక్కని దీవెనలతో ఆశీర్వాదములతో నింపబోతున్నాడు. మంచి బ్లెస్డ్గా నీవు నీ ప్రాంతంలో నిలబడబోతున్నావు. ఆమేన్. యాకోబుని మంచి దీవెనతో ఏశావు ఎదుటికి తీసుకొని వెళ్ళిన దేవుడే మన పక్షానున్నాడు. అద్భుతాలు ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి మనల్ని బ్లెస్డ్గా ఉంచబోతున్న యేసయ్యకి స్తోత్రం చెల్లిస్తూ ఈ వాగ్దానం నెత్తిపట్టి వాగ్దాన నెరవేర్పు కొరకు మరి నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని యాకోబుతో మాట్లాడుతూ నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహములు నీ వలన కలుగునని అయ్యా శ్రేష్టమైన వాగ్దానం యాకోబుకి ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాలం మాకు తండ్రి అటు బలమైన వాగ్దానం, శక్తి కలిగిన వాగ్దానం అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో, బలహీనతలో, పేదరికంలో, ఫలింపు లేని స్థితిలో, అభివృద్ధి లేని స్థితిలో, ఆశీర్వాదం అంటే ఎరగని స్థితిగతుల మధ్యలో నీ బిడ్డలు కొనసాగుతున్నారు. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రభా మరి కృంగిపోయిన అనుభవాలతో ఉంటున్నారు. అయ్యా ఉదయకాలం మమ్మల్ని అందరినీ నీ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా దర్శించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించినందుకు నీకు వందనాలు. అయ్యా తిరిగిన అయినా విరిగి పడిపోయినటువంటి మా బలిపీఠంలోను నీ సముఖంలోనికి తీసుకొని వస్తూ ఈ ఉదయకాలం వాటిని కట్టమని ప్రభా వేడుకుంటున్నాం. అయ్యా నీ మార్గములను అనుసరించి జీవించటకు నాయన సిద్ధపడుతూ పశ్చాత్తాపంతో మీ యొద్దకు వస్తుండగా మమ్మల్ని అందరినీ ప్రభా నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు క్షమించటకు నాయన సిద్ధ మనసు కలిగిన వాడు నీ బిడ్డలను మమ్మలను క్షమించండి ప్రభువా. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఇది మొదలుకొని ప్రభా నీ బిడ్డల జీవితాలలో ఈ వాగ్దానం ప్రకారం చక్కని ఫలింపు, ఆశీర్వాదం, దీవెన, అభివృద్ధి కలుగునట్లుగా యేసు నామములో తండ్రి ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిలో బలమైన అద్భుతం ఇప్పుడే ప్రారంభమవును గాక. మొదటిగా వారి ఆత్మీయ స్థితులన్నీ తండ్రి మంచి సంపూర్ణతలోనికి నడిపించబడాలి. క్రీస్తు యేసు స్వారూప్యం ఆయందు ఏర్పడాలి. ఇంకనూ తండ్రి భౌతిక సంబంధమైన ప్రతి విషయాల్లో నీ బిడ్డలకి దీవెన కలుగునుగా. ఎక్కడెక్కడ ఏ లోపములు, లోటు, కొదువతో నీ బిడ్డలు ఉంటున్నారు వారందరికీ విడుదల, దీవెన, ఆశీర్వాదం కలుగునుగాక. మంచి నాయన వివాహములు జరిగించండి, గృహాలను దయచేయండి, గర్భఫలములను అనుగ్రహించండి. భౌతిక సంబంధమైన ప్రతి అవసరత తీర్చబడాలి, దుఃఖం తొలగిపోవాలా ప్రభా. రోగం, వ్యాధి, బలహీనతలు, ఇబ్బందులు కొట్టివేయబడును గాక. ప్రతి సమస్య నుండి విడుదలను, పరిష్కారం నుండి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయండి. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు అందరినీ దీవించండి ప్రభా. ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి ఈ సంవత్సరం అంతా ఉన్నతమైన కాపుదలని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి పొందే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈరోజే మొదటిసారిగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరలా మీరు ప్రార్థించండి. మిమ్మల్ని ఫలింపచేసి ప్రభు అభివృద్ధి చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.